హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. ఈ సెషన్లో అధికారిక నోటిఫికేషన్ ప్రకారం ఎలా దరఖాస్తు చెయ్యాలి అనే పూర్తి ప్రక్రియను నేను మీకు స్టెప్ బై స్టెప్ స్పష్టంగా వివరిస్తాను. ఇందులో రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు, ఇంకా ఫోటో, సంతకం, బొటనవేలి ముద్ర, అలాగే చేతిరాత డిక్లరేషన్ అప్లోడ్ మార్గదర్శకాలను కూడా వివరంగా చూద్దాం. ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ ప్రక్రియలో ఏ చిన్న పొరపాటు జరిగినా మీ దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే ప్రమాదముంది. కాబట్టి ఈ వివరణను చాలా జాగ్రత్తగా చివరి వరకు శ్రద్ధగా గమనించండి. సరే, మొత్తం అప్లికేషన్ ప్రాసెస్ను మనం సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక 6 ముఖ్యమైన భాగాలుగా విభజించి చూద్దాం. మొదటిది ముఖ్యమైన తేదీలు మరియు విధానం. తర్వాత రిజిస్ట్రేషన్కు ముందు మనం సిద్ధం చేసుకోవాల్సినవి. ఆ తర్వాత అసలైన రిజిస్ట్రేషన్ ప్రక్రియ, ఫీజు చెల్లింపు ఎలా చేయాలి, డాక్యుమెంట్స్ ఎలా అప్లోడ్ చేయాలి, చివరగా ఫైనల్ సబ్మిషన్ మరియు ముఖ్యమైన హెచ్చరికలు. ఇలా ప్రతి అంశాన్ని స్పష్టంగా అర్థం చేసుకుందాం. రైట్, ఇక మొదటి విభాగానికి వద్దాం. ముఖ్యమైన తేదీలు మరియు విధానం. ఏ అభ్యర్థికైనా సరే మొట్టమొదట చేయాల్సిన అతి ముఖ్యమైన పని అప్లికేషన్ డెడ్లైన్లను సరిగ్గా అర్థం చేసుకోవడం. వాటిని ఇప్పుడు వివరంగా చూద్దాం. గమనించండి, ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 9, 2026న ఉదయం 11 గంటలకు మొదలవుతుంది. ఇక దరఖాస్తు చేసుకోవడానికి మరియు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 8, 2026 అర్ధరాత్రి. ఇక్కడ నా ముఖ్యమైన సలహా ఏంటంటే, దయచేసి చివరి రోజు వరకు అస్సలు వేచి ఉండకండి. చాలామంది చేసే పొరపాటిదే. చివరి నిమిషంలో సర్వర్ మీద భారం పెరిగి వెబ్సైట్ స్లో అవ్వచ్చు, లేదా ఊహించని సాంకేతిక సమస్యలు రావచ్చు. దానివల్ల మీ ప్రెజ్యూమైన అవకాశం చేజారిపోవచ్చు. అందుకే వీలైనంత త్వరగా అప్లికేషన్ పూర్తి చేయండి. ఈ ఒక్క విషయాన్ని చాలా స్పష్టంగా గుర్తుంచుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ అనేది పూర్తిగా, అంటే 100% ఆన్లైన్లోనే జరుగుతుంది. కేవలం అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి. పోస్ట్ ద్వారా గానీ, కొరియర్ ద్వారా గానీ, లేదా నేరుగా ఆఫీస్లో ఇవ్వడానికి ప్రయత్నించే అప్లికేషన్లను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోరు. అవి నేరుగా తిరస్కరించబడతాయి. సో ఓన్లీ ఆన్లైన్. అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసే ముందే మనం కొన్ని విషయాల్లో చాలా సిద్ధంగా ఉండాలి. కొన్ని ముఖ్యమైన పత్రాలు మరియు వివరాలు మన దగ్గర రెడీగా ఉండటం తప్పనిసరి. లేకపోతే అప్లికేషన్ మధ్యలో ఆగిపోయే ప్రమాదముంది. ఆ చెక్లిస్ట్ను ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. ఈ జాబితాలో ఉన్న ప్రతి అంశం చాలా ముఖ్యం. ముఖ్యంగా మీ వ్యక్తిగత ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నంబర్. ఇవి మీ సొంతమై ఉండాలి మరియు ఈ మొత్తం రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తయ్యే వరకు తప్పనిసరిగా యాక్టివ్గా, అంటే వాడుకలో ఉండాలి. ఎందుకంటే భవిష్యత్తులో వచ్చే అన్ని కమ్యూనికేషన్లు, అప్డేట్స్, కాల్ లెటర్లు అన్నీ కూడా వీటికే వస్తాయి. అలాగే నోటిఫికేషన్లో నిర్దేశించిన స్పెసిఫికేషన్ల ప్రకారం మీ ఫోటో మరియు సంతకాన్ని ముందే స్కాన్ చేసి కరెక్ట్ సైజులో సిద్ధంగా ఉంచుకోండి. ఈ పాయింట్ను దయచేసి చాలా సీరియస్గా తీసుకోండి. మీరు చెల్లించే దరఖాస్తు ఫీజు అనేది నాన్ రీఫండబుల్. అంటే ఏ పరిస్థితిలోనూ ఒకవేళ మీ దరఖాస్తు ఏ కారణం చేతనైనా తిరస్కరించబడినా సరే ఆ డబ్బులు తిరిగి ఇవ్వబడవు. కాబట్టి ముందుగా నోటిఫికేషన్లో పేర్కొన్న విద్యార్హతలు, వయస్సు, ఇతర అన్ని అర్హతా ప్రమాణాలను మీరు ఖచ్చితంగా సంతృప్తిపరుస్తున్నారని 100% నిర్ధారించుకున్న తర్వాతే ఫీజు చెల్లింపు ప్రక్రియను ప్రారంభించండి. సరే, అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత మనం అసలైన రిజిస్ట్రేషన్ ప్రక్రియలోకి ప్రవేశిద్దాం. ఇది చాలా కీలకమైన దశ. ఇక్కడ ప్రతి స్టెప్ను చాలా జాగ్రత్తగా, అత్యంత ఖచ్చితత్వంతో పూర్తి చేయాలి. ఎందుకంటే చాలామంది అభ్యర్థులు ఇక్కడే చిన్న చిన్న తప్పులు చేసి ఇబ్బంది పడుతుంటారు. ఓకే, ప్రాసెస్ చూద్దాం. మొదటగా అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళండి. అక్కడ కొత్త రిజిస్ట్రేషన్ కోసమున్న లింక్పై క్లిక్ చేసి మీ ప్రాథమిక వివరాలు, అంటే పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి నమోదు చెయ్యండి. ఆ వివరాలు ఇవ్వగానే వెంటనే మీకు ఒక ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్వర్డ్ స్క్రీన్ మీద కనిపిస్తాయి. ఇవి మీ ఈమెయిల్కు, మొబైల్కు కూడా వస్తాయి. వీటిని వెంటనే ఒకచోట నోట్ చేసుకోండి లేదా స్క్రీన్షాట్ తీసి భద్రపరచండి. ఒకవేళ మీరు అప్లికేషన్ను ఒకేసారి పూర్తి చెయ్యలేకపోతే మధ్యలో మీ డేటాను సేవ్ చేయడానికి సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ను ఉపయోగించండి. చివరగా కంప్లీట్ రిజిస్ట్రేషన్ బటన్ నొక్కే ముందు ప్రివ్యూ ట్యాబ్ను ఉపయోగించి మీరు నింపిన అన్ని వివరాలను 1-2 సార్లు, అవసరమైతే 3 సార్లు సరిచూసుకోండి. ఈ దశ చాలా అంటే చాలా ముఖ్యం. ఇది ఒక అత్యంత ముఖ్యమైన హెచ్చరిక. మీరు ఒకసారి కంప్లీట్ రిజిస్ట్రేషన్ లేదా ఫైనల్ సబ్మిట్ బటన్ నొక్కితే ఇక వెనక్కి వెళ్లే మార్గం ఉండదు. అప్లికేషన్లో ఎలాంటి మార్పులు చేయడం సాధ్యం కాదు. తర్వాత మీరు ఎంత ప్రయత్నించినా ఎడిట్ ఆప్షన్ ఇవ్వరు. కాబట్టి సబ్మిట్ చేసే ముందు ప్రతి అక్షరం, ప్రతి నంబర్ సరిగ్గా ఉందో లేదో చూసుకోవాల్సిన పూర్తి బాధ్యత అభ్యర్థిదే. ముఖ్యంగా మీ పేరు, మీ తండ్రి పేరు, పుట్టిన తేదీ
ఇవన్నీ మీ 10వ తరగతి సర్టిఫికెట్లో ఉన్న విధంగానే అక్షరం పొల్లుపోకుండా ఉండాలి. రైట్. రిజిస్ట్రేషన్ తర్వాత వచ్చే తదుపరి ముఖ్యమైన దశ ఫీజు చెల్లింపు. దీనికి సంబంధించిన వివరాలు, ఏ కేటగిరీకి ఎంత ఫీజుంది మరియు ఎలా చెల్లించాలి అనే విషయాలను ఇప్పుడు స్పష్టంగా చూద్దాం. ఈ పట్టికలో చూపినట్లు అన్రిజర్వ్డ్ అంటే యూఆర్, ఓబీసీ ఎన్సీఎల్ మరియు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు మొత్తం 1500 రూపాయలు చెల్లించాల్సుంటుంది. ఇందులో ప్రాసెసింగ్ ఛార్జులు 1000 రూపాయలు, అప్లికేషన్ ఫీజు 500 రూపాయలు. ఇక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీ అంటే దివ్యాంగులు మరియు మహిళా అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు నుండి మినహాయింపు ఉంది. వారు కేవలం ప్రాసెసింగ్ ఛార్జులైన 1000 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఈ ఫీజును డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ వంటి ఆన్లైన్ పద్ధతుల ద్వారా చెల్లించవచ్చు. ఆన్లైన్ పేమెంట్ గేట్వేలో ఉన్నప్పుడు దయచేసి చాలా ఓపికగా ఉండండి. నెట్ స్లోగా ఉందని లేదా పేజ్ లోడ్ అవ్వట్లేదని బ్రౌజర్లో బ్యాక్ బటన్ను గాని రిఫ్రెష్ బటన్ను గాని అస్సలు నొక్కకండి. అలా చేస్తే మీ అకౌంట్ నుంచి డబ్బులు కట్టయి ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యే ప్రమాదముంది. ఒక్కొక్కసారి డబుల్ ఛార్జ్ కూడా అవ్వచ్చు. కాబట్టి పేమెంట్ ప్రాసెస్ అయ్యేంతవరకు వేచి ఉండండి. పేమెంట్ విజయవంతమయ్యాక మీకొక రసీదు వస్తుంది. ఇది చాలా ముఖ్యం. ఇది మీ చెల్లింపుకు రుజువు. దాన్ని తప్పనిసరిగా ప్రింట్ తీసుకుని లేదా పీడీఎఫ్గా సేవ్ చేసుకుని చాలా భద్రంగా దాచుకోండి. ఇప్పుడు మనం అత్యంత సాంకేతికమైన మరియు చాలామంది అభ్యర్థులు తప్పులు చేసే విభాగానికి వచ్చాం. అదే డాక్యుమెంట్ అప్లోడ్. ఇక్కడ వాళ్ళు చెప్పిన ప్రతి స్పెసిఫికేషన్ను అంటే సైజు, ఫార్మాటు, పిక్సెల్స్ ఇలా ప్రతిదాన్ని ఖచ్చితంగా పాటించటం తప్పనిసరి. ఎందుకంటే వెరిఫికేషన్ ప్రక్రియ చాలా వరకు ఆటోమేటెడ్గా జరుగుతుంది. మీ ఫైల్ సైజులో చిన్న తేడా ఉన్నా కూడా సిస్టమ్ మీ అప్లికేషన్ను తిరస్కరించే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే మీరు 2 రకాల ఫోటోలను అందించాల్సి ఉంటుంది. మొదటిది మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేసే పాస్పోర్ట్ ఫోటో. ఇది తప్పనిసరిగా ఇటీవలిదై ఉండాలి. అంటే 6 నెలల కన్నా పాతది కాకూడదు. ఫోటో బ్యాక్గ్రౌండ్ లేత రంగులో లేదా తెలుపు రంగులో ఉండాలి. ఫైల్ సైజు 20 నుండి 50 కేబీ మధ్యలోనే ఉండాలి. ఇక రెండవది అప్లికేషన్ నింపే సమయంలో మీరు అక్కడికక్కడే తీసే లైవ్ ఫోటో. దీనికోసం వెబ్కామ్ లేదా మీ స్మార్ట్ఫోన్ కెమెరా ఉపయోగించవచ్చు. ఫోటో తీసేటప్పుడు గదిలో తగినంత వెలుతురు ఉండేలా చూసుకోండి. ముఖం మీద నీడలు పడకూడదు. 2 ఫోటోలలోనూ టోపీలు, మాస్కులు, సన్గ్లాసెస్ వంటివి ధరించకూడదు. కళ్ళు స్పష్టంగా కనిపించాలి. ఇక సంతకం విషయానికి వస్తే ఒక తెల్ల కాగితంపై నల్ల ఇంక్ పెన్తోనే సంతకం చేయాలి. వేరే ఏ రంగు ఇంక్ వాడకూడదు. దాన్ని స్కాన్ చేసి ఫైల్ సైజ్ 10 నుండి 20 కేబీ మధ్య ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన నియమం. సంతకం రన్నింగ్ హ్యాండ్లో ఉండాలి. పెద్ద అక్షరాలలో క్యాపిటల్ లెటర్స్ అస్సలుండకూడదు. అలా చేస్తే మీ అప్లికేషన్ తిరస్కరించబడుతుంది. ఇక ఎడమ బొటనవేలి ముద్ర కోసం నలుపు లేదా నీలం ఇంక్ స్టాంప్ ప్యాడ్ వాడవచ్చు. దాని ఫైల్ సైజ్ 20 నుండి 50 కేబీ మధ్య ఉండాలి. ఒకవేళ ఎడమ బొటనవేలు లేనివారు నోటిఫికేషన్లో ఇచ్చిన ప్రత్యామ్నాయ సూచనలను అంటే కుడి బొటనవేలు లేదా ఇతర వేళ్ల ముద్రల గురించిచ్చిన గైడ్లైన్స్ను పాటించాలి. ఇప్పుడు స్క్రీన్పై కనిపిస్తున్న ఈ డిక్లరేషన్ను ఎలాంటి మార్పులు, చేర్పులు చేయకుండా ఖచ్చితంగా ఇలాగే రాయాలి. ఇది మీ సొంత చేతిరాతతో ఇంగ్లీష్ భాషలో ఒక తెల్ల కాగితంపై నల్ల ఇంకుతో మాత్రమే రాయాలి. ఖాళీగా ఉన్న చోట మీ పూర్తి పేరును స్పష్టంగా రాయండి. వేరొకరి చేత రాయించడం గాని క్యాపిటల్ లెటర్స్లో రాయడం గాని చేయకూడదు. మీరు రాసిన డిక్లరేషన్ను స్కాన్ చేసిన తరువాత ఫైల్ ఈ సాంకేతిక నిర్దేశాలకు అనుగుణంగా ఉందని 1-2 సార్లు నిర్ధారించుకోండి. ఫైల్ ఫార్మాట్ తప్పనిసరిగా జేపీజీ లేదా జేపీఈజీ అయ్యుండాలి మరియు ఫైల్ సైజ్ 50 నుండి 100 కేబీ మధ్య ఉండాలి. ఈ స్పెసిఫికేషన్స్ పాటించడం చాలా ముఖ్యం. ఇక చివరగా మనం తుది సమర్పణ దశకు వచ్చాం. ఈ మొత్తం ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడానికి ముందు గుర్తుంచుకోవలసిన కొన్ని చివరి కానీ అత్యంత ముఖ్యమైన హెచ్చరికలు ఇక్కడ ఉన్నాయి. దయచేసి వీటిని ఏమాత్రం విస్మరించవద్దు. ఈ చివరి పాయింట్లను మీ మనస్సులో ముద్రించుకోండి. 1. ఒకసారి అప్లికేషన్ ఫైనల్ సబ్మిట్ చేశాక దాన్ని సవరించడం అసాధ్యం. 2. భవిష్యత్ అవసరాల కోసం మీ ఫైనల్ అప్లికేషన్ ఫారం మరియు ఫీజు రసీదును తప్పనిసరిగా ప్రింట్ తీసుకుని ఒక ఫైల్లో భద్రపరుచుకోండి. 3. అయితే ఈ ప్రింటౌట్లను ఎక్కడికి పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. 4. అప్లికేషన్లో ఏ ఫీల్డైనా అసంపూర్ణంగా వదిలేస్తే ఆ దరఖాస్తు తిరస్కరించబడుతుంది. 5.
మీరు తప్పుడు సమాచారమిస్తే రిక్రూట్మెంట్లో ఏ దశలోనైనా మిమ్మల్ని అనర్హులుగా ప్రకటించడమే కాకుండా చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశముంటుంది. ఈ వివరణతో ఎలా దరఖాస్తు చేయాలి అనే పూర్తి ప్రక్రియ ముగుస్తుంది. మీ అప్లికేషన్ తిరస్కరణకు గురికాకుండా ఉండటానికి దయచేసి నేను చెప్పిన ప్రతి దశను, ప్రతి సూచనను జాగ్రత్తగా పాటించండి. వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.